నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా. అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో ఇన్విక్టా విద్యార్థులకు ప్రవేశాలు. ఇన్విక్టా మేనేజింగ్ డైరెక్టర్ వివేకానందమూర్తి జొన్నలగడ్డ వెల్లడి. పేదరికాన్ని పారదోలడంతో పాడి పంటలు ఎంతో కీలకం. రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు న్యాయం కోసం తపన. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. దానిలో భాగంగా వడ్డెర కాలనీలో 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న లబ్ధిదారులకు గజానికి 100 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వటం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ వడ్డెర కాలనీ సెంటర్లో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న లబ్ధిదారులకు గజానికి 100 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారికి ఇళ్ల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో అమ్మఒడి పథకంలో తల్లులకు కేవలం ఒక పిల్లవానికే ప్రయోజనం కల్పించిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం సవరించిందని, ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున నేరుగా తల్లి ఖాతాలు జమ చేస్తామని ఆయన ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలో రాగానే ఏదైతే గతంలో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నాయో అన్నీ రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పాం. మరి దాని ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ల దగ్గరికే తీసుకొచ్చి వాళ్ళని సత్కరించి మరి ఇవాళ ఆ రిజిస్ట్రేషన్ పట్టాలని వాళ్ళకి ఇంటి దగ్గరే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎన్నికల ముందు పింఛన్లు 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు పింఛన్ని 4,000 చేసాం. గుదిబండలాగా మారిన గ్యాస్ బండ 3 గ్యాస్ బండ్లు ప్రతి మహిళా సోదరిమణికి ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. వచ్చే నెల మే నెల నుంచి గత ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద ఎవరైతే 2 పిల్లలున్న తల్లులకి ఒకరికే ఇచ్చే అర్ధఒడి చేసిందో, ఈ ప్రభుత్వం వచ్చినాక 2 పిల్లలుంటే చెరో 15,000 30,000 రూపాయలు, 3 పిల్లలుంటే 3 15,000 45,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ప్రపంచంలోనే అత్యుత్తమ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో విజయవాడ ఇన్విక్టా విద్యార్థులకు అడ్మిషన్ లభించిందని ఇన్విక్టా మేనేజింగ్ డైరెక్టర్ వివేకానందమూర్తి జొన్నలగడ్డ తెలిపారు. గాయత్రి నగర్లోని ఇన్విక్టా సంస్థ కార్యాలయంలో అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ లభించిన విద్యార్థులను మంగళవారం సాయంత్రం అభినందన సభ నిర్వహించి అభినందించారు. ఈ సందర్భంగా వివేకానందమూర్తి మాట్లాడుతూ దేశంలోనే ఏ విద్యా సంస్థకు సాధ్యం కాని విధంగా తమ సంస్థకు అమెరికన్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించడం గర్వకారణమన్నారు. గతంలో కూడా తమ విద్యార్థులు టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ లభించడంతో పాటు అత్యధిక ఉపకార వేతనాలను కూడా పొందారని గుర్తు చేశారు. ఆకాష్ చిట్టినేని అనే విద్యార్థి అమెరికాలోని మొదటి ర్యాంక్ కలిగిన డ్యూక్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మకమైన రైస్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఇలినియర్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత విద్యా కోర్సులు చదివేందుకు అర్హత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ అమెరికన్ యూనివర్సిటీలో చదువుకోవాలని చిన్ననాటి నుండి కల ఉండేదని, ఆ కల ఇప్పుడు నెరవేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నా పేరు వివేకానందమూర్తి జొన్నలగడ్డ, మేనేజింగ్ డైరెక్టర్ ఇన్విక్టా కెరియర్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. 3 సంవత్సరాల క్రితం ఈ సంస్థ ఇక్కడ స్థాపించాము.
అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్ని అమెరికాకి టాప్ యూనివర్సిటీస్ పంపించాలని. మొదట్లో మంచి రిజల్ట్స్ వచ్చాయి, కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఆకర్ష్ చిట్టినేని నా పక్కన ఉన్నాడు. ఆయన డ్యూక్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ క్యారోలినా చాపెల్ హిల్ అలాంటి టాప్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ అర్బనా ఛాంపియన్, మొత్తం టాప్ యూనివర్సిటీ చాలా యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించాడు. అది కాకుండా చాలా యూనివర్సిటీస్లో స్కాలర్షిప్ కూడా సంపాదించాడు. అతనికి రిచ్ చాయిస్ ఉంది ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. ఆకర్ష్ చిట్నేని కాకుండా ఈ పక్కన శివ ఆదిత్య అని ఉన్నాడు. ఈ అబ్బాయికి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో వచ్చింది. ప్రపంచంలోనే 3rd బెస్ట్ యూనివర్సిటీ అది. అక్కడ రావడం చాలా ముదావహం యాక్చువల్లీ. అండ్ చాలామంది విద్యార్థులకి ఇక్కడ ఆదిత్య మిర్యాలో ఉన్నాడు. ఆ అబ్బాయికి 2.4 crore స్కాలర్షిప్ వచ్చింది. అందరికీ తెలిసిన విషయమే, విజయవాడలో ఆల్రెడీ పబ్లిష్ అయింది. ఇంకా చాలామంది విద్యార్థులు చాలా వచ్చాయి. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమంటే, అండర్ గ్రాడ్యుయేట్లో మీకు స్కాలర్షిప్ అడ్మిషన్ రావాలంటే అది ఒక 2 ఏళ్ళు తపస్సులాగా, 2 ఏళ్ళు కష్టపడి పనిచేయాలి. ఏదో శాట్ రాశాను అయిపోయింది అనుకుంటే కుదరదు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, టెక్నికల్ ప్రాజెక్ట్స్, చిన్నప్పటి నుంచి కూడా ప్రొఫైల్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ యాక్టివిటీస్, అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ప్రాసెస్. అప్లికేషన్లో చాలా ఎస్సేస్ రాయాలి. అవన్నీ మంచి దీక్షతో, ఖచ్చితంగా కమిట్మెంట్తో రాసి, ఎక్కడ కాపీ చేయకుండా, ఏమాత్రం ప్లేగరిజం లేకుండా అవి అద్భుతంగా రాయాలి. అవన్నీ చేసి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా తెలుసుకొని ఎట్లా అప్లై చేయాలో చేయాలి. ఎవరైనా 2026లో అమెరికా వెళ్దాం అనుకుంటే వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ October 30, 2025కి ఫినిష్ అయిపోవాలి. ఎర్లీ అప్లికేషన్స్ వీళ్ళందరూ అలా చేసిన వాళ్ళే. మొత్తం అందరు స్టూడెంట్స్ కూడా ఎర్లీగా అప్లికేషన్స్ ఫినిష్ చేసుకునే వాళ్ళే. అంచేత ఎర్లీ అప్లికేషన్ నేను మొత్తంగా 60+ యూనివర్సిటీస్ అప్లై చేసి 50+ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ వచ్చాయి. అండ్ టాప్ 5 డ్యూక్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ, UIUC, UNC చాపెల్ హిల్, బాస్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ శాన్ డియేగో అని మంచి టాప్ యూనివర్సిటీస్ వచ్చాయి. నువ్వు నాసా ప్రాజెక్ట్ వెళ్ళడం దగ్గర నుంచి నీ చిన్నప్పటి నుంచి నువ్వేంటి ఎక్స్ట్రా కరిక్యులర్స్ చేసావు? అసలు నీకు ఎంత ఏముంది అమెరికా వెళ్ళాలని ఒక్కసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అంటే నేను స్టార్టింగ్ వికాస్ విద్యావనం అనేది ఆ స్కూల్లో స్కూలింగ్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మై స్టడీస్ అయ్యాయి. సో అలా చేస్తా 7th ఐ స్టార్టెడ్ సెట్టింగ్ గోల్స్ అన్నమాట. శివాదిత్య, వెలగపూడి. ఎక్కడెక్కడ అడ్మిషన్స్ వచ్చాయి నీకు? నాకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అట్ బర్క్లీ, UIUC, పర్డ్యూ, నార్త్ వెస్టర్న్, వర్జీనియా టెక్, విస్కాన్సిన్ మ్యాడిసన్, ఇలా 27 యూనివర్సిటీల్లో నాకు అడ్మిషన్స్ వచ్చాయి. నీ శాట్ స్కోర్ ఎంత ఆదిత్య? మ్యాథ్లో 790, ఇంగ్లీష్లో 670. 800కి 790, 800కి 700కి 670. అండ్ నీ పర్సంటేజ్ అకాడమిక్ ఇంటర్మీడియట్? నా అకాడమిక్ పర్సంటేజ్ 10thలో నా అకాడమిక్ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉండింది. దట్ ఈస్ 92% ఉంది. ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి నేను 470కి 456 స్కోర్ చేశాను. సో నా గ్రాఫ్ ఎప్పుడు పైకే ఉండింది అకాడమికల్గా. నీ ఎక్స్ట్రా కరిక్యులర్స్ గురించి కొంచెం చెప్తావా? నీ గేమ్స్, స్పోర్ట్స్ మొత్తం అన్నీ కూడా. నా అకాడమిక్ రికార్డ్ కన్నా నా ఎక్స్ట్రా కరిక్యులర్స్ చాలా బాగున్నాయి నాకు తెలిసి. నేను మెయిన్గా స్పోర్ట్స్కి వస్తే ఆర్చరీలో 4 సార్లు నేషనల్స్ గెలిచాను. అండ్ రీసెర్చ్ గేట్ అనే ఒక వరల్డ్ రినౌండ్ రీసెర్చ్ని ప్రమోట్ చేసే ఒక మ్యాగజైన్ లాంటి దాంట్లో 4 రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశాను నా 9th గ్రేడ్ నుంచి. అండ్ సోషల్ సర్వీస్ లేకపోతే గ్రామీణ క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించాలని సదుద్దేశంతో క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని ఒలింపియన్ మరియు ఆంధ్రప్రదేశ్ క్రీడా భారతి అధ్యక్షులు ఎంవి మాణిక్యాలు తెలిపారు. ఆంధ్రలోని యువతను, బాలబాలికలను క్రీడలలో ప్రోత్సహించి దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయడమే తమ ధ్యేయమన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువని, ఒలింపిక్స్ లో కూడా క్రీడలకు పతాకాలు సాధించే విధంగా తమ సంస్థ తోడ్పడుతుందని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్రీడా భారతి అధ్యక్షుడు ఎంవి మాణిక్యాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క క్రీడాకారుడు పాల్గొని తమ పేర్లను నమోదు చేసుకుని క్రీడా భారతిలో భాగస్వాములు కావాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గండూరి మహేష్, రాష్ట్ర క్రీడా భారతి సంయుక్త కార్యదర్శి ఎం సురేందర్ రెడ్డి, బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ గాంధీ, గుంటూరు జిల్లా క్రీడా భారతి కార్యదర్శి కోసన వేణుగోపాలరావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అల్లుడిని ఈ కార్యక్రమాన్ని పిలిచాము. వారు లేనందున, అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆడను పోయినందున వారు ఈ మా ఆహ్వానం మన్నించి వారు కూడా ఇచ్చేశారు.
సాకేత్ గారు, వారు రాలేనందున వారు మాకు ఈ అతిథిగా వచ్చారు ఈ కార్యక్రమానికి. క్రీడాభారతి వార్షిక యోజనలో భాగంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసంలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ మెంబర్షిప్ డ్రైవ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తుందండి. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అలాగే ఈ క్రీడాభారతి దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది కమిటీలు. 1992లో ఈ క్రీడాభారతిని ప్రారంభించడం జరిగింది. క్రీడలని సామర్థ్యం కలిగిన క్రీడాకారులని వెలికితీసి దేశంలో అత్యున్నతమైన పురస్కారాలు అందుకోవాలనే ప్రతిభ చూపించే విధంగా మాణిక్యాలు ఎంవి మాణిక్యాలు 84 ఒలింపిక్ పార్టిసిపేట్ చేస్తాను. కామన్వెల్త్ గోల్డ్ మెడల్స్. క్రీడాభారతి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ని. ఈ క్రీడాభారతిని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా మన కమిటీలన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించారు. ఈ కమిటీలన్నింటిలో లాస్ట్ 1 year నుండి కూడా ఈ కమిటీ యాక్ట్ చేస్తుంది. ఈ మొత్తం 19 జిల్లాల్లో మొత్తం అంతా కూడా ఇప్పటి వరకు కూడా అన్ని డిస్ట్రిక్ట్లు పార్టిసిపేట్ 20 జిల్లాలకి కంప్లీట్ అయ్యింది. ఇంకొక 5 జిల్లాలో ఈ అసోసియేషన్స్ పెట్టాలి. ఇప్పటి వరకు జరుగుతుంది. తక్కిన జిల్లాలన్నీ కూడా 20 జిల్లాల్లో కూడాను చాలా యాక్టివ్గా జరుగుతుంది. మాకేంటంటే క్రీడాభారతి రాయలసీమలోనూ చాలా స్పీడ్గా కార్యక్రమం అంతా రన్ అవుతుంది. అక్కడ రాయలసీమ ఇదంతా కూడాను ఇటు గుంటూరు నుండి శ్రీకాకుళం వరకు కూడాను ఈ కార్యక్రమాన్ని ఉద్రేకంగా చేయాలనే ఐడియాతో మేము ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. రెండోది ఈ వెంకటేశ్వర ప్రసాద్, నేను తిరుపతి జిల్లా క్రీడాభారతి అధ్యక్షుడండి. స్టేట్ SLCC FCIకి మెంబర్గా కూడా వ్యవహరిస్తున్నానండి. మోడీ గారు ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకునే విధంగా ఆ దృష్టి మనసు పెట్టుకొని మెంబర్షిప్ డ్రైవ్ అండి. మేము 10,000 మంది మెంబర్స్ని జాయిన్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం. ఎంతవరకు అవుతుందో చూద్దామండి. మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాభారతి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. క్రీడాభారతి ఒక స్వచ్ఛంద సంస్థ. ఎక్కడ వెనకాల ఉన్నటువంటి నైపుణ్యం కలిగిన స్పోర్ట్స్ పర్సన్స్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా చేయాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా ఈరోజు చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి ఎక్కడ బయటికి వెళ్ళి ఆడుకోవడానికి లేనటువంటి పరిస్థితి, అపార్ట్మెంట్ కల్చర్, వీటన్నిటి వల్ల. సో అందుకని క్రీడాభారతి ఈ సమ్మర్లో విజయవాడలో కూడా 3 కాన్స్టిట్యున్సీల్లో 3 క్యాంపులు పెట్టి పిల్లలందరికీ ఉచితంగా అక్కడ క్రీడల మీద ట్రైనింగ్ కానీ లేకపోతే వాళ్ళు ఆడుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ఏర్పాటు చేసే దిశగా ముందడుగేస్తున్నాం. అదేవిధంగా క్రీడాభారతి ద్వారా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా పిల్లల్ని స్పోర్ట్స్లోకి ఎంటర్ చేసి ఎంకరేజ్ చేసే విధంగా మన సాంప్రదాయమైనటువంటి ఆటలను ఆడించే విధంగా చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో విజయవాడలో ఉన్న 64 డివిజన్లో కూడా దీని మీద మెంబర్షిప్ డ్రైవ్ చేసి పిల్లలందరినీ ఒక చోట్ల ఎక్కడ పెట్టాలన్నది ఒకటి చూస్తున్నామండి. రెండోది వాళ్ళకి కొన్ని ఎక్విప్మెంట్స్ ఆడుకోవడానికి, ఇప్పుడు ఫర్ సపోజ్ షటిల్ ఆడుకోవాలి, బ్యాట్స్ ఇస్తాము. అంటే కబడ్డీ లాంటి సాంప్రదాయ గేమ్స్కి అయితే కనుక స్పోర్ట్స్ డ్రెస్సులు లాంటివి ఇవ్వడం కానీ, అట్లా మాకు కుదిరినంతలో మేము చేయగలిగిన సాయం చేసి పెడతాం. అంటే ప్రధానంగా కబడ్డీ ఒకటి, ఖో ఒకటి మాకు ఎప్పటి నుంచో కూడా, అంటే నేను శిశు విద్యా మందిర్లో చదువుకున్న విద్యార్థిగా అక్కడ మాకు ఎక్కువ ఆడిచ్చింది కబడ్డీ, ఖో. సో ఇట్లా సాంప్రదాయమైనటువంటి గేమ్స్ ఏమున్నా కూడా వాటిని ఎక్కువగా ముందుకు తీసుకెళ్తాం. అందులో భాగంగా ఒంగోలులో పెద్ద ఎత్తున రేపు కబడ్డీ టోర్నమెంట్ కూడా పెడుతున్నారు కాబట్టి అక్కడికి కూడా ఇక్కడున్న కొన్ని టీమ్స్ని అక్కడికి కూడా తీసుకెళ్ళి ఆడిచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఒక పబ్లిసిటీ ఈవెంట్లో నిర్వహిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి సూపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిస్సిగ్గుగా అదే పనిగా అబద్దాలు చెప్పడం ఒక చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్నారు. అప్పులపైన, మెగా డిఎస్సీ పైన, స్టీల్ ప్లాంట్ పైన చంద్రబాబు మాట్లాడిన మాటలు, అబద్దాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని సూపూడి తెలిపారు.
చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు స్టీల్ ప్లాంట్ని గాడిలో పెట్టాడట. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని అడగని పోయి 40,000 మందిని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని తీసేశారు. 5,000 మంది ఇంజనీర్స్, బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ వర్క్డ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్టీల్ ప్లాంట్ లో, నేను ఒక మెటలర్జికల్ ఇండస్ట్రీలో పనిచేసి 18 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక ఇంజనీర్గా నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్. 40,000 మందిని నువ్వు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని ఈరోజు స్టీల్ ప్లాంట్ లో తీసేశారు. 5,000 మందిని సెయిల్ అని, బిలాయ్ అని, ఇంకొక చోటని, టాటా అని అందరికీ ఎక్స్పర్ట్స్ గా సీనియారిటీ ఉన్న వాళ్ళు మొత్తాన్ని ఫోర్స్ఫుల్లీ ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. మేము శాలరీలు ఇవ్వలేమని. ఈయన ఏం చెప్తున్నాడంటే మేము స్టీల్ ఫ్యాక్టరీని గాడిని పెట్టాం అంటే, గాడిని పెట్టాం నువ్వు అమ్మేయటానికి గాడిని పెట్టావు, నువ్వు దాన్ని లేకుండా చేయడానికి గాడిని పెట్టావు. ఇటీవల రాజ్యసభలో ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఇచ్చినటువంటి స్టీల్ మినిస్టర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఇక్కడ కనీసం అవగాహన లేకుండా ఒక ముఖ్యమంత్రి లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఈజీగా మాట్లాడిస్తున్నాడంటే చూడండి. దానికి ఒక నెలకి 2 లక్షల రూపాయలు కరెంటు బిల్లు ఇస్తున్నాడట, వాటర్ బిల్లు కడుతున్నాడట, కానీ ఫ్యాక్టరీ ఉంటుందట, ఎక్కడ పోదట. కానీ వీళ్ళు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి దాన్ని గాడిలో పెట్టారంటే, గాడిలో పెట్టడం దేనికంటే ప్రైవేట్ వాడికి ఇవ్వటం కోసం. మీరేం చెప్తున్నారు? మేము గాడిలో పెట్టాం. ఎంప్లాయీస్ని అడగండి, జీఎంని అడగండి, డైరెక్టర్ని అడగండి, స్టీల్ ప్లాంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని అడగండి. నేను దాదాపు ఒక సీనియర్ మేనేజర్ లెవెల్లో, జీఎం లెవెల్లో బయటకు వచ్చినట్టు. నువ్వు మొత్తాన్ని క్యాజువల్ ఎంప్లాయీస్ మొత్తాన్ని, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని, సర్వీస్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ మిగిలింది ఎంతమంది? వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత? అవి కూడా ఇవ్వలేక నువ్వు బయట చెప్తున్నావు. బట్ దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ రాజ్యసభ. రాజ్యసభలో స్టీల్ మినిస్టర్ ఏం ఆన్సర్ ఇచ్చాడంటే, ఈయన గాడిని పెట్టేదానికి పబ్లిక్ గ్రీవెన్సెస్ రిలేటింగ్ టు ది డెసిషన్ ఆఫ్ సిసిఈఏ. సిసిఈఏ అంటే ఇది క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సిసిఈఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ ఆఫ్ సిసిఈఏ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ స్టీల్ ఫ్యాక్టరీ. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గాడిలో పెట్టడం. మై డియర్ ప్రెస్ పీపుల్, ఇది ఏం అబద్ధాలు చెప్తున్నాడు? అసలు ఎవరు నమ్ముతాడని? స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు విశాఖపోతే వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు. అంటే మాకు అబద్ధాలు రావని, మాతోటి మేము అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడు కాబట్టి మీరు మాత్రం అబద్ధాలను దంచుకుంటూ వెళ్ళిపోతారా? అరే, ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఏం మాట్లాడాలి? ఒక 43 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ లెవెల్లో అధ్యక్షుడిగా ఏం మాట్లాడాలి? సంపద సృష్టిస్తూ ఉంటారు. సంపద అంటే ఇదేమన్నా ఈ టొబాకో కంపెనీ సీజనా? 3 నెలలు టొబాకో కొట్టి ఒక బ్యాచ్ బ్యార్నీలో ఒక బ్యాచ్ ఎండబెట్టి ఐటీసీ వాళ్ళు అమ్ముకోవడానికి అదన్నా చేశారా? ఫ్రమ్ వేర్ యూఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్? ఎక్కడి నుంచి మీరు ప్రొడ్యూస్ చేయబోతున్నారు చెప్పండి. ఏ పంట? జొన్నలా, సజ్జలా, రాగులా, బియ్యమా, లేకపోతే దుంపకాయలా? లేకపోతే ఏంటిది? సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తారు? ఎవరితో సృష్టిస్తారు? అదేమంటే మీరు విచిత్రంగా మాట్లాడేస్తున్నారే. అసలు కుటుంబాలు గడవక జనాలందరూ వలసలో పోతా ఉంటే, మీ మీద నమ్మకం లేక ఎవడో రాకపోతే, లా అండ్ ఆర్డర్ లేదని ఎవడో ఇక్కడ దిక్కు చూడకపోతే వాడుస్తున్నాడు, ఈడుస్తున్నాడు. నాన్ సెన్స్. ఐ థింక్ ఇది ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పర్ట్ నిజంగానే, లేకపోతే సీనియారిటీ ఉన్న నాయకులు చెప్పే వాటికి ఏమాత్రం మంచిది కాదని అసహించుకునే పదాలుగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. 3వ అంశం, దీన్ని అమ్మేయటానికి, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నామని చెప్తే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే గాడిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికి గాడిలు అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ గాడిలో. వాళ్ళు అనుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలి. నిర్మలా సీతారామన్ ఫ్రీగా చెప్పేస్తా ఉంది, వీఆర్ నాట్ హియర్, వీఆర్ నాట్ క్యాపబుల్ ఈవెన్ టు హెల్ప్ టు విఎస్పీ విశాఖ స్టీల్ ప్లాంట్ కి హెల్ప్ చేయాలనుకున్నా మేము చేయలేని దశలోకి వెళ్ళిపోయాం. ఆల్రెడీ మేము ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నాం, మాకు కొన్ని కోట్ల పార్టీకి ఇస్తామన్నాడని వాళ్ళు చెప్తున్నారు. పీపుల్ ఆర్ రెడీ, 1 or 2 people are ready to purchase.
అరే అక్కడ ఆందోళన జరుగుతూ ఉంది. సిపిఐ, సిపిఎం, అన్ని పొలిటికల్ పార్టీల యూనియన్స్, మొత్తం ప్రజలు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కుటుంబాలుగా రోడ్డు మీద పడతా ఉంటే ఇంత దరిద్రమైనటువంటి అబద్ధాలు వండి వాచి ఇదేమో సంపద సృష్టించినటువంటి అబద్ధాలు వండటమేమో. పేదరికాన్ని పారద్రోలడంతో పాడి పంటలు ఎంతో కీలకమని రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. పేదరికాన్ని తొలగించడానికి చంద్రబాబు P4 పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. తెనాలి మార్కెట్ యార్డులో జరుగుతున్న 8వ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల పశువుల ప్రదర్శన పోటీలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి గర్వకారణమైన ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు ఆలపాటి రాజా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఒంగోలు జాతి ఎడ్లు అంటే దేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఆదర్శమన్నారు. వ్యవసాయంలో సంప్రదాయ పద్ధతులు తగ్గి యాంత్రీకరణ పెరుగుతున్నా దున్నడం, ఉత్పత్తి రవాణా వంటి పలు వ్యవసాయ పనుల్లో ఒంగోలు జాతి ఎడ్లకు ఇప్పటికీ తిరుగులేదన్నారు. గత 5 ఏళ్లలో పాలనలో జగన్ వ్యవసాయం శాఖను మూతవేశాడని విమర్శించారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో 93% స్ట్రైక్ రేటుతో గెలిస్తే ఎన్నికల అనంతరం జరిగిన 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించామన్నారు. ఎందుకంటే ఇటువంటి పోటీలు ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాదు, ఈవేళ ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోటీల్లో అనేక మంది పాల్గొనేటువంటి పరిస్థితి. అంటే మన భారతీయ వ్యవసాయ వారసత్వం ఏదైతే ఉందో అటువంటి వారసత్వంలో ఈ యొక్క ఒంగోలు జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి విషయాన్ని, ఎందుకంటే ఈవేళ ఒంగోలు జాతి ఎద్దులు అని అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు యావత్ దేశంలోనూ కూడా ఒక గుర్తింపు ఉన్నటువంటి విషయం, ఒక అందరికీ మరి సుపరిచితమైన విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అయితే ఇటువంటి రోజుల్లో ఏదైతే వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునీకరణ కానివ్వండి, యాంత్రీకరణ కానివ్వండి, ఇటువంటివి ముందుకు వస్తున్నటువంటి దశలలో మరి ఇటువంటి సాంప్రదాయ మరి ఏదైతే వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా మరి తగ్గుతున్నటువంటి పరిస్థితి కూడా నేటి సమాజంలో మనందరూ కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో మరి ఒంగోలు జాతి ఎద్దులకు ఒక ప్రత్యేకత. పర్టికులర్ గా ఏదైతే వ్యవసాయ భూముల దున్నడంలో కానీ అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని రవాణా చేసేటువంటి విషయంలో ఒంగోలు జాతి ఎద్దులకి మరి సరిపాటి ఈ దేశంలో మరొక జాతి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇటువంటి భారతీయ వ్యవసాయ సాంస్కృతిక వారసత్వాన్ని ఈవేళ తెనాలిలో పెద్ద ఎత్తున రాజేంద్ర ప్రసాద్ గారు కొనసాగిస్తూ రేపు భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా ఈ యొక్క ఒంగోలు జాతి మరి ప్రతిష్టతను తెలియజేస్తున్నందుకు మరి నిజంగా మరి మనందరి తరఫున కూడా మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి పోటీల వల్ల అనేకమైనటువంటి ఫలితాలు ఏదైతే ఇటువంటి పోటీలతోటి మరి పర్టికులర్ గా మరి ఈ ప్రాంతంలో వాణిజ్య రంగం అభివృద్ధిలో కానీ, అదేవిధంగా పర్యాటక రంగం అభివృద్ధిలో కానీ, వ్యాపార రంగం అభివృద్ధిలో కానీ ఖచ్చితంగా ఇటువంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పర్టికులర్ ఇటువంటి పోటీల ద్వారా రైతాంగం కూడా అంటే ఎవరైతే ఒంగోలు జాతి ఎద్దుల్ని మరి పోషణ చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి పెరుగుతున్నటువంటి ధరలు కానీ, అదేవిధంగా కొనుగోలు శక్తి కూడా వాళ్ళకి పెరిగేటువంటి పరిస్థితి కూడా ఇటువంటి పోటీల వల్ల ఉంటుంది. అందులో కూడా పర్టికులర్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి పురస్కారాలు అందుకోవడం ద్వారా కానీ, నగదు ప్రదానం చేయడం ద్వారా కానీ, గుర్తింపు పొందడం ద్వారా కానీ, వారికి ఇవాళ ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు ద్వారా కానీ, ఇవాళ ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు కానీ ఖచ్చితంగా ఆ యొక్క ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు న్యాయం కోసం తపన పడుతున్నారని బిషప్ వై రాజేంద్ర కుమార్ తెలిపారు. ప్రభుత్వం దర్యాప్తును పారదర్శకంగా నిర్వహిస్తుందని తమకు నమ్మకం ఉందని అన్నారు. పూర్తిగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడ పైపుల రోడ్డు నందలి సియోను అసెంబ్లీ చర్చి వద్ద ప్రవీణ్ కుమార్ పగడాల మృతికి పలు క్రైస్తవ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. ఆయన మృతికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని ఈ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా బిషప్ వై రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతి పట్ల తాము సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు న్యాయం కోసం తపన పడుతున్నారని అన్నారు. ఆయన మరణం అందరినీ కలిచి వేసిందని చెప్పారు. ఆయన కేవలం పాస్టర్ మాత్రమే కాదని సంఘ సేవకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. పూర్తిగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దర్యాప్తును పారదర్శకంగా నిర్వహిస్తుందని తమకు నమ్మకం ఉందని అన్నారు. ప్రవీణ్ పగడాల మరణం హత్యగా భావిస్తున్నామని తెలిపారు. మరణించిన 7 రోజులైనా పోస్టు మార్టం రిపోర్టు రాలేదు. మద్యం సేవించడం వంటి వార్తలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నా అవి నిజమని నమ్మలేమని ఆయన పేర్కొన్నారు. మరి ముఖ్యంగా మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటుంటే అన్ని దేశాల్లో ఎక్కువగా దాడులు కనబడే దేశం ఏదైనా ఉందంటే భారతదేశం కనబడి. కనుక మన మణిపూర్లో మనం చూసాం ఎంతో భయంకరమైనటువంటి దాడులు. కనుక క్రిస్టియానిటీ మీద మరి ఎందుకో తెలియదు. ముఖ్యంగా క్రిస్టియానిటీ అంటే ఇది ఎక్కువగా ప్రేమను చూపించే క్రిస్టియానిటీ. దేని బట్టి నా శిష్యులు అని ప్రభు చెప్పాడనంటే మీరు ప్రేమను పంచండి అన్నారు. ఎవరైనా ఆకలిగా ఉంటే భోజనం పెట్టండి, దప్పికుంటే దాహానికి నీళ్ళు ఇవ్వండి, వారికి ఎవరికైనా బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వండి, జైల్లో ఉన్న వాళ్ళని దర్శించండి, పరామర్శించండి, అనారోగ్యాన్ని వారి కొరకు ప్రార్థన చేయండి. ఇదే చేస్తున్నాం మేము. ఈ NCTS బైబిల్ కాలేజ్ కానీ SAC మినిస్ట్రీస్ కానీ కరోనా వచ్చినప్పుడు 2019లో కరోనా వచ్చినప్పుడు భోజనం లేని వాళ్ళందరికీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కమిషనర్ గారి దగ్గర మాట్లాడి ఇక్కడ DSP గారు, SP గారు, మా స్టూడెంట్స్ కూడా చాలామంది SPలు DSPలు ఉన్నారు. కనుక వారి పర్మిషన్స్ గవర్నమెంట్ నుంచి తీసుకొని వచ్చి కోవిడ్ స్టిక్కర్లు అంటించి మా వెహికల్స్ పంపించేవాళ్ళం భోజనాలు పంచడానికి. పొద్దున్న సాయంత్రం 100 మందికి ఆ రోజు స్టార్ట్ చేయబడిన 2019 ఈ రోజు వరకు భోజనం పంచుతుంది. అది క్రిస్టియానిటీ అంటే. యూ వాంట్ హెల్ప్ ఇన్ స్పైట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. ఏ క్యాస్టో ఏ రిలీజనో ఎవరు మాకు సంబంధం లేదు. మనుషులు ఆకలిగా ఉన్నారు, వారికి భోజనం పెట్టాలి అంతే. వీళ్ళు క్రిస్టియన్కే భోజనం పెట్టే రకంగా అనాది పిల్లల్ని పోషిస్తున్నాం, దిక్కులేని పిల్లల్ని పోషిస్తున్నాం, అదరాలను పోషిస్తాం. దిస్ ఇస్ వాట్ క్రిస్టియానిటీ. కనుక మీ మేల్ తరపున ప్రత్యేకంగా నేను ప్రెసిడెంట్గా, మరి బాడీలో చాలామంది సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీలు అందరూ ఇక్కడ ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా NCTS అని నార్త్ కేరళ థియాలజికల్ సెమినరీ బైబిల్ కాలేజ్ తరపున, ఆల్ ఇండియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున, మరియు స్టేట్ పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ తరపున మా ప్రియ ఆత్మీయమైన బంధువు అయినటువంటి ప్రత్యేకమైన గౌరవమైన నాయకులైనటువంటి ప్రవీణ్ పగడాల గారు మరి అనుమానాస్పద మృతి నిమిత్తమై మేమందరం కూడా సంతాపం తెలియపరుస్తూ ప్రత్యేకంగా మరి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు కూడా మేమందరం అండగా ఉన్నామని తెలియపరుస్తూ ఇక్కడ చాలామంది నాయకులు మేమందరం కూడా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకులు ఇక్కడ కూడుకొని ఉన్నారు. మేమంతా కూడా మరి ఒకటిగా నిలబడి ఉన్నాం. ఈ దుఃఖంలో ప్రత్యేకంగా మేమందరం కూడా ఐక్యంగా నిలబడి న్యాయం కోసం ఎంతో తపన పడుతూ ఉన్నాం. ముఖ్యంగా మా ప్రియ నాయకుడు అలాగే మా ప్రియ సహోదరుడు అయినటువంటి ప్రవీణ్ పగడాల గారు ప్రత్యేకంగా అనుమానాస్పద మృతి మనందరినీ కలిచివేసి. కనుక ఆయన కేవలం ఒక పాస్టర్ గారు మాత్రమే కాదు, ఒక సంఘ సేవకుడు, మరి ప్రత్యేకంగా ఒక ఇంటలెక్ట్ అయినా, ఒక అపాలజిస్ట్ అయినా. కనుక సేవలో మంచి మరి ప్రెస్ క్లబ్ వారందరికీ కూడా మరొకసారి మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. మాకు అత్యంత ప్రియులు, గనులు బిషప్ డాక్టర్ రాజేంద్ర కుమార్ అయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి పాస్టర్స్ మరి లీడర్స్ మరి స్టేట్ కాన్ఫరెన్స్లో వివిధ జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి వారి పిలుపు మేరకు వారి యొక్క ఫెలోషిప్లో మేము కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మేము ఉంటూ వారి పిలుపును అందుకుని మధ్యాహ్నకాల సమయంలో ఈ ఫ్రెష్లో మరి ప్రభునందు నిద్రించినటువంటి కీర్తిశేషులైనటువంటి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరి శ్రద్ధాంజలిలో మాట్లాడడానికి మేము రావడం జరిగింది. రాజమండ్రి ప్రాంతంలో హ్యూమన్ రైట్స్లో నేను డిస్ట్రిక్ట్ డైరెక్టర్గా క్రిస్టియన్ మైనారిటీ ప్రొడక్షన్ సెల్లో ఈస్ట్ గోదావరికి నేను నియమితులై ఉన్నాను. మరి అలాంటి సందర్భంలో మా నాయకులు
తెలియచేయగానే ఉదయకాల సమయంలో మేము ఇలా సమావేశమై మరి ప్రభునందు నిద్రించినటువంటి ప్రగడాల ప్రవీణయ్య గారి విషయంలో మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం. రాజమండ్రి ప్రాంతంలో మరి గొప్ప నాయకులు క్రైస్తవ వేతరులైనటువంటి వారందరి చేత కూడా 2 దినాలు ఆ ప్రాంతంలో మేము కూడా పాల్గొని మా సంఘీభావాన్ని మేము తెలియజేయడానికి ప్రయత్నించాం. ఎప్పటికీ మేము దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. ప్రతి ప్రాంతంలో, మండలాల్లో, జిల్లాల్లో మరి పాస్టర్స్ యొక్క ఫెలోషిప్ల్లో ఎంత ఉన్నతమైనటువంటి నాయకుడిని, ఒక క్రైస్తవ లీడర్ని కోల్పోయినందుకు మేము ఎంతో బాధపడుతున్నాం. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఇంటర్నేషనల్గా దేశ విదేశాలలో దేవుని కొరకు బహుబలంగా వాడబడినటువంటి వ్యక్తి, రోషం లేనటువంటి వ్యక్తి. చాలా చిరునవ్వుతో అందరినీ కూడా చక్కగా పలకరించి ఆయన చేస్తున్న డిబేట్లలో కూడా చాలా ఆహ్లాదకరంగా నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉండేటువంటి వ్యక్తి మరి స్వార్థ పని నిమిత్తము విజయవాడ వచ్చి మరలా ఆయన రిటర్న్ వెళ్ళకపోవడం. పేదవారి ఆకలి బాధ తనకు బాగా తెలుసునని, అలాంటి బాధలను ఎవరు అనుభవించకూడదనే ఉద్దేశంతోనే ఆపద్ బాంధవులు ట్రస్ట్ ను స్థాపించానని ట్రస్ట్ చైర్మన్ శ్రవణ్ తెలిపారు. సమాజం కోసం తన వంతు బాధ్యతగా గత 5 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆపద్ బాంధవులు ట్రస్ట్ ఆధ్వర్యంలో చెట్టినగర్ స్వరభంగమ్మ వద్ద అభాగ్యులకు ట్రస్ట్ చైర్మన్ శ్రవణ్ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శ్రవణ్ మాట్లాడుతూ పేదవారి ఆకలి బాధ తనకు బాగా తెలుసునని, అలాంటి బాధలను ఎవరు అనుభవించకూడదనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ స్థాపించామని తెలిపారు. పేదవారి ఆకలి తీర్చడం తమ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. సమాజం కోసం తన వంతు బాధ్యతగా గత 5 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫంక్షన్స్ లో ఆహారం మిగిలితే తమ ట్రస్ట్ కు తెలియజేస్తే తామే నేరుగా వచ్చి ఆహారాన్ని తీసుకుని వెళ్లి ఆహారం లేని వారికి అందజేసి వారి ఆకలిని తీర్చగలుగుతామని శ్రవణ్ తెలిపారు. అందరికీ నమస్కారము. నా పేరు కల్లూరు శ్రావణం. ఆపద్బంధు ట్రస్ట్ పేదవాళ్ళ కోసం నేను పెట్టినాను. 10 మంది ఆకలి నేను పేద కుటుంబంలో పుట్టినాను. నాకు ఆకలిలు నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో అన్నం వేస్ట్గా మిగిలితే, ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏ జరిగిన ఫంక్షన్ హాల్లో మిగిలితే మాకు కాల్ చేస్తే మేము పేదవాళ్ళకి పంపిణీ చేస్తుంటాము. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ చేస్తున్నాం. మనం కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉచిత మధ్యగా వాటర్ పంపిణీ రెగ్యులర్గా జరుగుతుంది. ఇంకా ఇట్లా సేవాక్రమాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ అంతా చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. అందరూ సహాయ సహకారాలు మాకు ఉండాలి. ఇప్పుడు మెడికల్ క్యాంపులు, బెడ్ క్యాంపులు, ఎండాకాలం సలివేండరము, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము ఒక వ్యూహంతో ఉన్నాము. ఈరోజు ఇక్కడ చిట్టినగర్ గుహల దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇది మేము ఎక్కడ ఫంక్షన్ హాల్ తీసుకొచ్చి రెగ్యులర్గా డైలీ చేస్తుంటాము. అందరు ఆశీస్సులు మాకు కావాలి. మేము పేదవాళ్ళకి సాయం చేద్దామని, ఆకలి వీళ్ళు మాకు తెలుసు కాబట్టి పేదవాళ్ళకి సాయం చేద్దామని చేస్తున్నాం. ఇది గత 5 సంవత్సరాల నుంచి. స్వతంత్రం వచ్చే 77 ఏళ్లైనా దేశంలో, రాష్ట్రంలో అనేక సమస్యలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని వాయిస్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ అధ్యక్షులు అల్లు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇప్పుడైనా స్పందించి పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వాయిస్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫౌండేషన్ అధ్యక్షులు అల్లు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ల తర్వాత కూడా సమాజాన్ని అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయన్నారు. ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి సమస్యలు అనేకం ఉన్నాయన్నారు. వాటిని అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. దేవాలయ భూములు అన్యాక్రాంతమైన వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు లేవన్నారు. అవినీతిని నిరోధించి అందరికీ వైద్య విద్యం ఉచితంగా అందించడం ద్వారా సమాజ అభివృద్ధి చేయవచ్చన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు చట్టాలను రూపొందించి సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. సార్ ఓకేనా? అందరికీ నమస్కారం అండి. నేడు ఈ సమావేశంకి వచ్చినటువంటి విలేకరులందరికీ కూడా అనేక ధన్యవాదాలు. నా పేరు అల్లు వెంకటేశ్వర్లు. జస్ట్ వాయిస్ ఫర్ చేంజ్ అనేటువంటి ఫౌండేషన్ ద్వారా మేము సమాజానికి మంచి విధానాన్ని అందించదలుచుకున్నాం. రక్షిత
ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలన్నిటికీ కూడా మేము విన్నవించుతున్నటువంటి విన్నపం ఏంటంటే భూమికి సంబంధించినటువంటి జీరో ఖాతాలు, నోషనల్ ఖాతాలు, 22A దేవాదాయ భూముల మీద సరైనటువంటి సమగ్రత ఏర్పాటు చేసి భూ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే సూపర్ 6లో ఇచ్చినటువంటి రేషన్ కార్డ్, వృద్ధా పెన్షన్, వికలాంగుల పెన్షన్, తర్వాత నూతన గృహ నిర్మాణానికి రేషన్ కార్డు ఆధారితమైంది కాబట్టి ఆ రేషన్ కార్డుని తొందరగా విడుదల చేయవలసిందిగా కోరుచున్నాము. మూడో విషయం వచ్చేసరికి వైద్య, విద్య ఇవి రెండు కూడా ప్రతి మనిషికి కూడా దగ్గరగా అందుబాటు చేసేటట్టు ఉచిత విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందండి. నిన్నటి రోజున మీరు P4 అడాప్టింగ్ అని పెట్టారు. దానికన్నా కూడా కొంతమంది వ్యక్తుల్ని మనమేదో అడాప్ట్ చేసుకోవటం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానత్వంగా విద్యని, వైద్యని అందిస్తే ఆహారం అనేది ఆటోమేటిక్గా వాళ్ళ శారీరక శక్తిని బట్టి సమకూర్చుకోగలుగుతారు. సార్, నాలుగో అంశం ఏంటంటే ప్రధానంగా మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయితే సెల్యూట్లు కొట్టుకోవడానికి సరిపోతుంది, కానీ మనకి దైవం కనపడదు, వినపడదు, కానీ రక్షించేవాడు ఆయన అని చెప్పుకున్నటువంటి దేవాదాయ భూముల యొక్క పరిరక్షణ నేటికి కూడా జరగకుండా దద్దోజనాలకి, ఉప్పన్నాలకే మనం మిలితమయ్యి మెళ్ళో శాలువాలు, దండలు కప్పుకోవడానికి సరిపోతుంది తప్ప దేవాదాయ భూముల పరిరక్షణ అయితే జరగట్లేదు. కావున ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు దాని మీద ప్రత్యేకించి సమాన దృష్టి శ్రద్ధతో పెట్టి ఆ దేవాదాయ భూములన్నింటినీ కూడా పరిరక్షణ చేయాల్సిందిగా కోరుచున్నాము. నా పేరు అల్లు వెంకటేశ్వర్లు అండి. మాది ప్రకాశం జిల్లా పామూరు మండలం తూర్పు కటికిందపల్లి గ్రామం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా. అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో ఇన్విక్టా విద్యార్థులకు ప్రవేశాలు. ఇన్విక్టా మేనేజింగ్ డైరెక్టర్ వివేకానందమూర్తి జొన్నలగడ్డ వెల్లడి. పేదరికాన్ని పారదోలడంతో పాడి పంటలు ఎంతో కీలకం. రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు న్యాయం కోసం తమన నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.